హలో ఆల్, వెల్కమ్ టు కాకర్ల అకాడమీ. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల. ఏపీపీఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను. ఏపీపీఎస్సి గ్రూప్ 1 సిలబస్లో మార్పులు జరుగుతాయా, సిలబస్ ఎగ్జామినేషన్ విధానంలో మార్పులు జరగబోతున్నాయా అని. ఆ వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. సిలబస్లో మార్పులు జరుగుతాయి అని మనం చెప్పలేం, కానీ ప్యాటర్న్ విషయంలో మాత్రం మార్పులు జరుగుతాయి అన్న విషయం నేను ఆ వీడియోలో కూడా రీఇటరేట్ చేశాను, గట్టిగా చెప్పాను. ఎస్, మార్పులు జరగబోతున్నాయి. ఎందుకని ఈ పరిగే సుధీర్ గారు, ఏపీపీఎస్సి మెంబర్ అయినటువంటి పరిగే సుధీర్ గారు ట్వీట్ చేశారు. సో మెయిన్స్ విధానంలో మార్పులు జరగబోతున్నాయి. ఆ ట్వీట్ ఆధారంగా మనకు తెలిసిన అంశం ఏంటంటే, ఒక 4 రోజుల ముందే ఈ విషయం మనకు తెలుసు. ప్యాటర్న్లో మార్పులు జరగబోతున్నాయి. ఏం జరగబోతున్నాయి అన్న విషయం తెలియదు, కానీ మార్పులు అయితే జరగబోతున్నాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో, సిలబస్లో మనకు మార్పులు జరుగుతున్నాయని కొన్ని మెసేజెస్ తిరుగుతూ ఉన్నాయి. సిలబస్లో మార్పులు ఏమీ లేవు. దానికి సంబంధించి నిన్న అంటే 19వ తారీఖు మంగళవారం సాయంత్రం చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు అండ్ అదేవిధంగా మెంబర్ అయినటువంటి సలాం బాబు గారు ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో మనకు అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు. దానిలో 3 అంశాలు క్లియర్గా నేను మీకు చెప్తున్నాను. దీనికి సంబంధించి ఈరోజు ఈనాడులో సాక్షిలో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాను. నెల రోజుల్లో ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. ఎస్, గౌతమ్ సవాంగ్ గారు నెల రోజుల్లో నవంబర్ ఎండింగ్ కల్లా ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ని రిలీజ్ చేయడానికి సన్నద్ధమైంది. కొత్త విధానంలో ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నది రాబోతుంది. పరీక్షా విధానంలో మార్పులు చేయబోతున్నారా? ఎస్, చేయబోతున్నారు. పరీక్షా విధానంలో మార్పులు జరగబోతున్నాయి. మెయిన్స్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ పెట్టబోతున్నారా? ఎస్, మహారాష్ట్ర మోడల్ని బేస్ చేసుకొని మెయిన్స్లో కూడా ఆబ్జెక్టివ్ విధానం. అయితే మెయిన్స్ పరీక్ష అంతా ఆబ్జెక్టివ్ ఉంటుందా అంటే ఉండదు. యాజ్ ఆఫ్ నౌ ఏం చెప్తున్నారంటే, ఒక 2 పేపర్లు డిస్క్రిప్టివ్, మెయిన్స్లో ఒక 2 పేపర్లు డిస్క్రిప్టివ్, ఒక 2 పేపర్లు ఆబ్జెక్టివ్ ఉండేటట్లుగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ అంశాల గురించి నేను క్లుప్తంగా చర్చించే ప్రయత్నం చేస్తాను. సో ఏదేమైనా సరే ఒక విషయం అయితే చాలా క్లియర్గా, నెల రోజుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్పై ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన చేశారు. నెల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రిలిమ్స్లో దీంట్లో ఇంకొక కీలకమైన మార్పు, అత్యంత ఇంపార్టెంట్ మార్పు మీరు ఇక్కడ గమనించాల్సినది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉన్నాయి. వీఆర్ హ్యావింగ్ 2 పేపర్స్. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్. ఆ పేపర్ 1లో మనకు పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ ఉంది. పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. సో 120 మార్కులకు 240 మార్కులకు 2 పేపర్లు ప్రిలిమ్స్లో ఉన్నాయి. అది తీసేసి కేవలం ఒక పేపర్ మాత్రమే, ఓన్లీ 1 పేపర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ విషయంలో కేవలం ఒక పేపరే పెట్టబోతున్నారు. ప్రిలిమ్స్లో ప్రస్తుతం 2 పేపర్లు ఉన్నాయి. దాన్ని ఒక పేపర్గా చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మెయిన్స్లో 5 పేపర్లను అండ్ మెయిన్స్లో అయితే మనకు 5 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. పేపర్ 2లో పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఎథిక్స్. అండ్ పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. పేపర్ 4లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ ఎస్ఏ పేపర్ కూడా కలుపుకుంటే టోటల్గా 5 పేపర్స్ ఉన్నాయి. దాంట్లో 5 పేపర్స్కి బదులుగా 4 పేపర్సే పెట్టబోతున్నారు. ఓన్లీ 4 పేపర్స్. మెయిన్స్లో జనరల్ ఎస్ఏ అండ్ ఇంకొక 3 పేపర్స్ పెడతారు. అంటే 4 పేపర్స్ ఉన్నాయి. ఇంతకుముందు జనరల్ ఎస్ఏ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 5 పేపర్లు ఉండేవి. ఇప్పుడు ఆ స్థానంలో 4 పేపర్స్. అంటే మెయిన్స్లో 4 పేపర్లు, ప్రిలిమ్స్లో 1 పేపర్ మాత్రమే ఉండబోతుంది. మెయిన్స్లో 5 పేపర్లను 4 పేపర్లకు తగ్గించి వాటిలో 2 ఆబ్జెక్టివ్ విధానంలో తీసుకురావాలని చూస్తున్నారు. దీనిలో ఈ 4 పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 4 పేపర్స్లో 2 పేపర్స్ అవి ఏంటి? అది హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అండ్ జియోగ్రఫీ చేస్తారా? పాలిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆబ్జెక్టివ్ చేస్తారా? ఎకానమీ ఆబ్జెక్టివ్ చేస్తారా? సైన్స్ అండ్ టెక్నాలజీ ఆబ్జెక్టివ్ చేస్తారా అన్న విషయం మనకు తెలియదు. ఏవైనా 2 పేపర్స్ ఆబ్జెక్టివ్ విధానంలో చేసి ఇంకొక 2 పేపర్స్ డిస్క్రిప్టివ్ విధానంగా పెట్టే అవకాశంని పరిశీలిస్తున్నారు. అయితే గ్రూప్ 1 సిలబస్లో మార్పులు ఏమీ ఉండవు. మార్పులు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ 50 మార్కులకు తగ్గించారు. హిస్టరీ పేపర్లో వరల్డ్ హిస్టరీ జాయిన్ చేశారు. సో ఈ రూమర్స్ ఈ మధ్య ఒక 4-5 రోజుల నుంచి వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనకు ఒక 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్లో 1 పేపర్ మాత్రమే ఉండబోతుంది. ప్రస్తుతం 2 పేపర్లు ఉన్నాయి. మెయిన్స్లో 4 పేపర్లు ఉండబోతున్నాయి. 4 పేపర్స్. ప్రస్తుతం 5 పేపర్స్ ఉన్నాయి. సిలబస్లో చేంజ్ ఏమీ లేదు. సిలబస్లో చేంజ్ ఏమీ చెయ్యట్లేదు. అండ్ ఇవి కాకుండా సిలబస్లో చేంజ్ ఏమీ చేయట్లేదు. అండ్ నెల
నెల రోజుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. ఈ 4 పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే దీని పట్ల శాస్త్రీయత సమర్థత సాక్షిలో ఇచ్చినటువంటి కాలం ఇది. శాస్త్రీయంగా సమర్థవంతంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను నిర్వహించడానికి ఈ పద్ధతిని తీసుకొని వచ్చామని సాక్షి మీడియాలో వేసుకున్నారు. ఈనాడు మీడియాలో గ్రూప్ 1 నియామకాల స్ఫూర్తికి గండి, అంటే గ్రూప్ 1 ఇక్కడ మీకు కొంచెం బ్లర్గా కనిపిస్తూ ఉండొచ్చు, నేను మీకు చదివి వినిపిస్తాను. గ్రూప్ 1 నియామకాల స్ఫూర్తికి గండి అని ఈనాడులో వేశారు. అదేవిధంగా సాక్షిలో అయితే శాస్త్రీయంగా సమర్థవంతంగా, అంటే ఈ పద్ధతి కరెక్ట్ అని సపోర్టివ్గా సాక్షి వేసుకున్నారు. ఈ పద్ధతి కొంచెం రాంగ్ అని ఈనాడులో వేసుకున్నారు. దీంట్లో హేతు పద్ధతి కూడా ఈనాడులో ఇచ్చారు. ఒకసారి ఇది పరిశీలిస్తే సాక్షిలో ఏమని ఇచ్చారంటే, శాస్త్రీయంగా సమర్థంగా పరీక్షను నిర్వహించడం కోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా విధానంలో మార్పులు చేసింది అన్న హెడ్డింగ్లో ఇచ్చారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ మూల్యాంకనంలో నూతన విధానాలపై కసరత్తు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1 పేపర్, మెయిన్స్లో 4 పేపర్లు. మెయిన్స్లో 2 పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉండబోతున్నాయి, 2 పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉండబోతున్నాయి. అధ్యయనం కోసం 2 కమిటీలు ఏర్పాటు చేశారు. దీనికోసం అధ్యయనం కోసం, అంటే ఈ విధానం చూడడం కోసం ఒక 2 కమిటీస్ని కూడా ఏర్పాటు చేశారు. సిలబస్లో మార్పు లేదు స్పష్టంగా చెప్పారు. నెల రోజుల తర్వాత అని ఇచ్చారు. నెల రోజుల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్. గ్రూప్ 2 పోస్టులు పెరిగే అవకాశం అని గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు. గ్రూప్ 1 పోస్టులు కూడా పెరుగుతాయి అని చెప్పి ఈనాడులో వేశారు. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఇలా ఏంటంటే, ఇప్పుడు మనం ఇదంతా చదివేదానికంటే ఒక విషయం చూద్దాం. ఏంటంటే ఈ గ్రూప్ 1 విధానంలో, గ్రూప్ 1 మెయిన్స్ విధానంలో ఎందుకు మనము మెయిన్స్లో కూడా డిస్క్రిప్టివ్కి బదులు ఆబ్జెక్టివ్ పెట్టుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నారు అన్న విషయం ఒకసారి గమనిస్తే, దీంట్లో ఈనాడులో మంచి హేతుబద్ధంగా మనకు సమాచారం వచ్చింది. ఒకసారి ఆ ఈనాడులో చూద్దాం. గ్రూప్ 1 నియామకాల స్ఫూర్తికి గండి అని చెప్పి ఈ కాలం ఇచ్చారు. అంటే దీంట్లో దానికి సంబంధించినటువంటి అంశం ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈనాడులో వచ్చినటువంటి ఆ కాలం చదువుతున్నాను. గ్రూప్ 1 నియామకాల స్ఫూర్తికి గండి. యూపీఎస్సీ బాట నుండి వైదొలుగుతున్న ఏపీపీఎస్సీ. ప్రధాన పరీక్షల్లో ఆబ్జెక్టివ్ విధానం అమలుకు ప్రయత్నాలు. సన్నద్ధతపై అభ్యర్థుల్లో గందరగోళం. సో విషయం ఏంటంటే, ఈనాడు అమరావతి గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో ఎంపిక చేసిన పేపర్లకు ఆబ్జెక్టివ్ విధానం అమలుపై సమాలోచనలు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. నిజానికి ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్ విధానంలో కాకుండా ఆబ్జెక్టివ్ విధానంలో పెడితే వాటి లక్ష్యమే దెబ్బతింటుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రధాన పరీక్ష డిస్క్రిప్టివ్లో కాకుండా ఆబ్జెక్టివ్ విధానంలో పెట్టడంలో ఏపీపీఎస్సీ వాదన ఏంటి? ఏపీపీఎస్సీ ఏ హేతుబద్ధత? వాట్ ఈస్ ద రేషనాలిటీ ఆఫ్ కండక్టింగ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్లో పెట్టడంలో ఏపీపీఎస్సీ యొక్క హేతుబద్ధత, దాని వాదన ఏంటంటే, సో ఆబ్జెక్టివ్ విధానంపై ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, సభ్యుడు సలాం బాబు గారు మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. సబ్జెక్టుల వారీగా జవాబు పత్రాల మూల్యాంకనానికి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పేపర్ల ఇవాల్యుయేషన్కి ప్రొఫెసర్ల కొరత వస్తుంది. అందుకని ఇది ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవాల్యుయేషన్కి మనకు ప్రొఫెసర్ల కొరత వస్తుంది అంటే, దీనిలో ఇన్హరెంట్గా మనకు లోపల హిడెన్గా ఒక పాయింట్ తెలుస్తుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్క్రిప్టివ్లో ఉండకపోవచ్చేమో అన్న అనుమానం ఇక్కడ కూడా వ్యక్తమవుతూ ఉండొచ్చు కూడా. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళే చెప్పారు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఇవాల్యుయేషన్ డిస్క్రిప్టివ్ ఇవాల్యుయేషన్లో కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. అంటే బహుశా ఆబ్జెక్టివ్గా మార్చే ఆలోచన ఏదైనా ఉంటే అది మొదటగా సైన్స్ అండ్ టెక్నాలజీకి చుట్టుకుంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్లో మార్చడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇదొకటి. ఏంటట, ప్రొఫెసర్స్ ప్రాపర్గా దొరకట్లేదు, ఎక్కువ మంది ప్రొఫెసర్స్ దొరకట్లేదు, అందుకని ఆబ్జెక్టివ్ విధానంలోకి తీసుకురావాల్సి వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ప్రొఫెసర్ల కొరత ఉంటుంది. మార్కుల కేటాయింపులో ప్రొఫెసర్ల వారీగా సారూప్యత ఉండట్లేదు. డబుల్ ఇవాల్యుయేషన్ తర్వాత కూడా 15% పేపర్లు మూడో వాల్యుయేషన్కి వస్తున్నాయి. అందుకని గ్రూప్ 1 పరీక్షల్లో 2 లేదా 3 పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఇస్తే
ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. చూడండి, మామూలుగా మీరు ఒక ఇండియన్ హిస్టరీ అన్న ఒక సబ్జెక్టు, ఇండియన్ హిస్టరీ అన్న ఈ సిలబస్ 50 మార్కుల సిలబస్ ఉందనుకోండి. 50 మార్కుల సిలబస్. ఒక అభ్యర్థి ఈ 50 మార్కులకి 5 × 10 క్వశ్చన్స్ 50 మార్క్స్కి 5 క్వశ్చన్స్ రాస్తాడు. దానికి కరెక్షన్ చేసిన ఒక ప్రొఫెసరు 25 మార్కులు వేస్తారు. 25 మార్కులు వేస్తే అది సెకండ్ ఇవాల్యుయేషన్కి వెళ్తుంది. సెకండ్ ఇవాల్యుయేషన్కి వెళ్తే ఆ ప్రొఫెసర్ దానికి 42 మార్కులు వేశారనుకోండి. ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. సో ఆ ప్రొఫెసర్ ఒకవేళ 27, 23 అలా వేస్తే దాదాపుగా ఫస్ట్ ప్రొఫెసర్ ఇవాల్యుయేషన్కి సెకండ్ ప్రొఫెసర్ ఇవాల్యుయేషన్కి దాదాపు ఒక ఏకరూపత్యం అన్నది ఉంటుంది, ఒక యూనిఫామిటీ అన్నది ఉంటుంది. ఇక్కడ చూడండి 25కి 42కి ఎంత వేరియేషన్ ఉంది. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని థర్డ్ వాల్యుయేషన్లకి వెళ్తారు. థర్డ్ వాల్యుయేషన్ అంటే థర్డ్ వాల్యుయేషన్కి 15% పేపర్స్ వెళ్తున్నాయంట. ఏపీపీఎస్సీ ఏం చెప్తుందంటే 15% మెయిన్స్ ఆన్సర్ షీట్స్ థర్డ్ వాల్యుయేషన్కి వెళ్తున్నాయి. థర్డ్ వాల్యుయేషన్కి 15% పేపర్లు వెళ్తున్నాయంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఇవాల్యుయేషన్కి సెకండ్ ఇవాల్యుయేషన్కి అస్సలు పొంతన ఉండట్లేదు. అంటే ఇట్ ఈజ్ సబ్జెక్టివ్ టు ది ప్రొఫెసర్. ఆయన మూడు, ఆయన పరిస్థితి, వీటన్నింటిని సబ్జెక్ట్ బేస్ చేసుకొని రకరకాలుగా ఈ మార్కులు పడుతున్నాయి. అంటే ఒక యూనిఫార్మిటీ ఏ ప్రొఫెసర్ చూపించినా ఒక క్వశ్చన్ నువ్వు నీట్గా ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్ ఒక ఆన్సర్ రాసి ఏ ప్రొఫెసర్ చూపించినా 4, 4.5, 3, 4, 4.5, 5, 5.5 ఈ మధ్యలో తిరుగుతుంటే పెద్దగా ప్రాబ్లం ఉండదు. దాని వేరియేషన్ అన్నది మరీ 10ల సంఖ్యలో మారుతూ ఉంటే 20 మార్కులు వచ్చిన చోట 40 మార్కులు వస్తూ ఉంటే, లేదా జస్ట్ 15 మార్కులు వచ్చిన చోట 43, 44 మార్కులు వస్తుంటే ఆ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే దట్ ఈస్ సబ్జెక్టివ్ టు ది ప్రొఫెసర్, సబ్జెక్టివ్ టు ది ప్రొఫెసర్స్ కండిషన్. అందుకని ఈ పంచాయతీ అంతా ఎందుకు? కాబట్టి ఆబ్జెక్టివ్ పెట్టారనుకోండి, ఆబ్జెక్టివ్ పెడితే డైరెక్ట్గా మనకు కరెక్ట్ అయితే కరెక్టు, రాంగ్ అయితే రాంగ్. సో దాంట్లో తప్పేం ఉంది అంటే అలా పెట్టడం వల్ల కాపీయింగ్ కూడా పెరుగుతుంది అని కూడా ఒక సమస్య ఉంది. అయితే ఇక్కడ చూడండి, నేను ఒక వాదన తీసుకోవట్లేదు. యాక్చువల్గా బోత్ సైడ్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఓన్లీ ఆబ్జెక్టివ్ పెడితే ఒక ఆఫీసర్కి రైటింగ్ స్కిల్స్ ఉండాలి అని కొంతమంది వాదించారు. ఓన్లీ డిస్క్రిప్టివ్ పెడితే ఇలా సబ్జెక్టివ్ నేచర్ వస్తుంది కాబట్టి ప్రాపర్ ఆన్సర్ రాసినా సరే మాకు మార్కులు పడట్లేదు, థర్డ్ వాల్యుయేషన్ వరకు వెళ్తున్నాయి పేపర్లు. అంటే దెర్ ఇస్ నో యూనిఫార్మిటీ బిట్వీన్ ది కరెక్షన్ ప్రొసీజర్ అండ్ ది అలాట్మెంట్ ఆఫ్ ది మార్క్స్ బై ది ప్రొఫెసర్ టు ది ఆన్సర్ షీట్. కాబట్టి ఈ విధానాలు రకరకాల విధానాలు ఉన్నాయి. అందుకని దట్ షుడ్ బి మిక్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్. అందుకని ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ రెండు పెడితే ఎలా ఉంటుంది అన్న విషయంపై ఆలోచిస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ రెండు రకాలుగా కూడా ఉండబోతుంది. అండ్ దీంతోపాటు 50% ప్రశ్నలు వ్యాస రూపంలో, మిగిలిన 50% ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. 50% of the mains questions are in descriptive format, 50% of the mains questions are in objective format. యూపీఎస్సీ పేపర్ల మూల్యాంకనానికి ప్రొఫెసర్లు జాతీయ స్థాయిలో అందుబాటులో ఉంటారు. యూపీఎస్సీకి అయితే జాతీయ స్థాయిలో ప్రొఫెసర్స్ అందుబాటులో ఉంటారు. చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఐఐఎంసీ ఇలా. కానీ స్టేట్ విషయంలో, రాష్ట్రాల్లో ఈ విషయంలో ఇబ్బంది ఉంటుందని మనకు నిన్న ఈ మీటింగ్లో చెప్పారు. రైల్వే, నబార్డ్ నియామకాల్లో ఈ పద్ధతి ఆల్రెడీ ఉంది. మనకు కూడా చూడండి, ఇంటెలిజెన్స్ బ్యూరో, నబార్డ్ ఇలాంటి ఎగ్జామ్స్లో మెయిన్స్లో ఫస్ట్ ఒక జనరల్ ఎస్సే ఉంటుంది డిస్క్రిప్టివ్, ఆ తర్వాత మళ్ళీ ఆబ్జెక్టివ్ ఉంటుంది. అలా టోటల్గా మనకు ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉండడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీంతోపాటు ఇంకొక విషయం కూడా ఏం చెప్పారంటే ఇక్కడ గ్రూప్ 1లో కూడా పోస్టులు పెరుగుతాయి అని చెప్పారు. గ్రూప్ 1లో మనకి ఇప్పుడు 89 పోస్టులు మొన్న ఒకసారి నోటిఫై చేశారు. దీంతోపాటు గ్రూప్ 1లో కూడా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వచ్చే నెలాఖరికి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం అని కమిషన్ ప్రతిపాదించిన మార్పులు చేర్పులపై అభ్యర్థులు, తల్లిదండ్రులు, మేధావులు 2 వారాల్లోగా అభిప్రాయాలు తెలియజేస్తే పరిశీలిస్తాం. ఒక పేపర్ ద్వారానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించే అవకాశం ఉంది. సిలబస్లో మార్పులు ఉండవు. ప్రస్తుతం ప్రకటించిన గ్రూప్ 2 పోస్టుల కంటే అదనంగా మరికొన్ని ఖాళీల వివరాలు ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి. సో కొత్తగా ఇప్పుడు మనకు దాదాపుగా 750 పోస్టులు ఉన్నాయి. ఇంకా అదనంగా గ్రూప్ 2 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత దీంట్లో ఇంకొక కాలం కూడా ఇచ్చారు చూడండి. ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అనుసరిస్తున్నటువంటి విధానంలో ఎలాంటి మార్పులు తేవాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి
ఆ మొత్తం సంస్కరణలు లేదా వాటి యొక్క పరిస్థితి తెలియజేయడం కోసం, వాటి పరిస్థితిని అంతా ఓవర్వ్యూ చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలను 6 కేటగిరీలుగా విభజించడంపై ఈ కమిటీ పరిశీలిస్తుంది. 6 కేటగిరీస్గా గవర్నమెంట్ జాబ్స్ని డివైడ్ చేయబోతారు. దాన్ని చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైన కూడా కమిటీ వేశారు. స్టేట్ సివిల్ సర్వీసెస్, ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా ఒక ప్రతిపాదన ఉంది, అది ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు. స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ, స్టేట్ సివిల్ సర్వీసెస్ బి, స్టేట్ మెడికల్ సర్వీసెస్, స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ స్టేట్ టీచింగ్ సర్వీసెస్, స్టేట్ జనరల్ సర్వీసెస్ క్రింద ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జారీ గురించి ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి రాజశేఖర్ గారు దీని చైర్మన్గా వ్యవహరిస్తారు అండ్ మిగతా సభ్యుల గురించి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఫైనల్గా మనకు టోటల్గా తెలిసినటువంటి అంశం ఏంటి? నంబర్ 1, నవంబర్ ఎండింగ్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పోస్టులు ఇంకా పెరుగుతాయని కూడా చెప్తున్నారు. పోస్టులు ఇంకా పెరుగుతాయి. రెండవది, ప్రిలిమ్స్లో ఒక పేపరే ఉంటుంది. ప్రస్తుతం అయితే 2 పేపర్లు ఉన్నాయి. ప్రిలిమ్స్లో ప్రస్తుతం ఒక పేపరే ఉంటుంది. అది ఎన్ని మార్కులు? 150 మార్కులా 120 మార్కులా అని చెప్పలేదు. బట్ యాజ్ ఆఫ్ నో 150 మార్కులు, ఎందుకంటే 2 పేపర్స్ బదులుగా పెడుతున్నారు కాబట్టి. మూడవది, మెయిన్స్లో 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్లు ఉంటాయి. ప్రస్తుతం అయితే 5 పేపర్లు ఉన్నాయి అండ్ కొత్త విధానంలో 4 పేపర్లు ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ 2 ఉండే పద్ధతి తీసుకొని వస్తున్నారు. ఇదే మహారాష్ట్ర మోడల్ అని కూడా అంటారు. ఓన్లీ ఆబ్జెక్టివ్ కాదు, ఓన్లీ డిస్క్రిప్టివ్ కాదు, బోత్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్. అండ్ అదేవిధంగా మనకి 4 పాయింట్స్తో పాటు క్లాసిఫికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ పైన ఒక కమిటీ వేశారు. సో గవర్నమెంట్ జాబ్స్ని స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ, స్టేట్ సివిల్ సర్వీసెస్ బి, స్టేట్ మెడికల్ సర్వీసెస్, స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్, స్టేట్ టీచింగ్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్ అని 6 కేటగిరీలుగా డివైడ్ చేసే విధానం కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ గ్రూప్ 2 పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇవి ఇప్పటిదాకా మనకున్నటువంటి బిగ్ అప్డేట్. సో అభ్యర్థులు రకరకాల సమాచారం అశోక్ నగర్లో ఒక రూమర్ టీం దీన్ని ఆల్రెడీ స్ప్రెడ్ చేస్తుంది. రూమర్స్గా స్ప్రెడ్ అయిపోయి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అందుకని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జరిగినటువంటి ప్రాసెస్ ఏంటి, ప్రస్తుతం వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అని అభ్యర్థులతో పంచుకోవడానికి ఈ చిన్న వీడియోని చేశాను. ఐ హోప్ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్. అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఏమైనా సరే పరీక్షల్లో మార్పులు అన్నది జరగబోతాయి సిలబస్లో అయితే. అండ్ ఈ విషయం ఇందాక నేను చెప్పిన పాయింట్లో సిలబస్లో అయితే మార్పులు ఏమీ లేవు. ఇప్పుడు మరి ఏం చేయాలి? సిలబస్లో మార్పులు వస్తాయా లేదా? ఈ గందరగోళ పరిస్థితి. పొద్దున కూడా ఎవరో మెసేజ్ పెట్టారు నాకు కొంతమంది స్టూడెంట్స్, సార్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాద్దామని అనుకున్నా, మీ దగ్గరకు వద్దాం, మెంటర్షిప్ జాయిన్ అవుదామని అనుకున్నా, మరి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదంటే నేనే కొద్ది రోజులు ఆగండి, నేను చెప్తా, అప్పుడు రండి అని చెప్పాను. ఎందుకంటే విధానంలో మార్పులు వస్తున్నప్పుడు ఏది మెయిన్స్లో పెట్టబోతారు, ఏది ఆబ్జెక్టివ్ రూపంలో ఉండబోతుందో తెలియకుండా మనం ఇప్పుడు రమ్మని చెప్తే అది వాళ్ళ గందరగోళానికి గురి చేస్తాం. అందుకని మీరు ఈ కొద్ది రోజులు మీరు చేయాల్సింది ఏంటంటే రోజు పేపర్ చదువుతూ ఉండండి. కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్టివ్ అయినా ఆన్సర్ రైటింగ్ అయినా పెద్ద తేడా ఏం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని పారాగ్రాఫికల్గా పెట్టడమే మెయిన్స్ పద్ధతి. ఓకే, ఆ పద్ధతిలో మీరు కాస్త చదువుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. అండ్ ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్కి సంబంధించి కాకర్లా అకాడమీ యాప్లో వినాయక చవితి సందర్భంగా ఆఫర్ ఫ్లాట్ 60% ఆఫర్ రన్ అవుతుంది. చాలామంది అభ్యర్థులు కొంటున్నారు. బెస్ట్ టీమ్ ద్వారా మన దగ్గర ఏపీపీఎస్సీ వీడియో క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. కాకర్లా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఏపీ గ్రూప్ 1కి సంబంధించి కూడా లాంగ్ టర్మ్ మెంటర్షిప్ బ్యాచ్ ఇదంతా కూడా మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. బయట వచ్చే ఆ స్ప్రెడ్స్ని నమ్మద్దండి. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ అప్ టు నౌ. ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాను. ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అన్ని సమాచారాల కోసం క్రింద డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.